ఫ్రెండ్స్ అందరికీ తెలిసే ఉంటది. ఆంధ్రప్రదేశ్‌లో మనకు 2, 3 మంత్స్‌లో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ మనకేమో 2, 3 డేస్ బ్యాకే మనకేమో ఫైనల్ ఓటర్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అది వెబ్‌సైట్‌లో రిలీజ్ చేశారు. మీ ఓట్ అందులో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్‌లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ ఏపీ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకేమో ఫస్ట్ సీఈఓ ఆంధ్రప్రదేశ్ .nic.in అని చెప్పేసి వెబ్సైట్ వస్తది. దీనిలోకి పోవాలి. దీనిలో పోగానే ఇది వచ్చేసరికి మనకి మెయిన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటది. ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఇందులోకి మీకు పీడీఎఫ్ ఎలక్టరల్ రోల్ అని చెప్పేసి ఉంది. దీనిలోకి వెళ్ళి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పేసి ఉంది. అందులోకి వెళ్ళి ఫైనల్ ఎస్ఎస్ఆర్ ఈ రోల్ 2024 లోకి వెళ్ళండి. ఇందులో మనకి ఏమైనా మన స్టేట్ డిఫాల్ట్ గా ఉంటది. మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ కాన్స్టిట్యుయెన్సీ కూడా సెలెక్ట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక క్యాప్చా ఉంటది. ఈ క్యాప్చాని మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసేయండి. వన్స్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ పార్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకేమో ఫైనల్ రోల్ ఏదైతే ఉందో ఈ రోల్ ని మనం ఏమో డౌన్లోడ్ చేయాల్సి ఉంటది అనమాట. దీనికోసం ఈ పార్ట్ డీటెయిల్స్ అండ్ తెలియాల్సి ఉంటది. అంటే ఇక్కడ మీ ఏరియా అండ్ పార్ట్ నెంబర్ రెండు తెలియాల్సి ఉంటాయి. ఈ రెండు మీ ఓటర్ ఐడిలోనే ఉంటది అనమాట. ఇన్ కేస్ మీకు అది ఆ రెండు తెలియకపోతే ఒకసారి మీరు వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెబ్సైట్ లోకి వెళ్ళేసి ఇక కిందకి వెళ్తే మీకు ఓటర్ పోర్టల్ అని చెప్పేసి ఉంటది. ఆర్ఎల్స్ ఇది యాప్ కూడా ఉంటది. ఈ యాప్ మీరేమో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అంటే బోత్ మొబైల్లో అయినా సరే వెబ్సైట్ లో అయినా సరే మనకి సర్చ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సర్చ్ బై డీటెయిల్స్ అంటే మీ ఫాదర్ నేమ్, మీ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ ఇచ్చేసనే సర్చ్ చేయొచ్చు. లేదు అని అంటే మీ సర్చ్ బై ఎపిక్ అంటే మీ ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి తాలూకా నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేసి స్టేట్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సర్చ్ అయినా చేసుకోవచ్చు. లేదా సర్చ్ బై మొబైల్. ఇప్పుడు లేటెస్ట్ గా రిజిస్టర్ అయిన వాళ్ళకి మొబైల్ నెంబర్ తో ఓటర్ ఐడి అయితే లింక్ చేస్తున్నారు. ఈ విధంగా అయితే సర్చ్ చేసుకోవచ్చు. నేనైతే లింక్ చేసి లేదు కాబట్టి నేనైతే సర్చ్ బై ఎపిక్ మీద క్లిక్ చేసి నా ఓటర్ ఐడిని స్టేట్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి క్యాప్చా అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేయగానే మనకి కింద అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరేమో సర్చ్ చేయాల్సింది ఏంటంటే మీకు పార్ట్ నేమ్ అండ్ నెంబర్ ఈ రెండు ఉంటాయి. ఇక్కడ ఈ రెండు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీకు మీ తొలక పోలింగ్ స్టేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ పార్ట్ సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది అనమాట. ఈ మూడు మీకు ఇంపార్టెంట్. ఈ మూడు ఒకసారి నోట్ చేసుకొని పెట్టుకోండి. నాది వచ్చేసరికి ఓటర్ ఐడి మీద రాంగ్ చూపిస్తుంది. అందుకే నేను సర్చ్ చేసుకున్నాను. పార్ట్ నేమ్ అనేది రీసెంట్ గా మార్చేస్తారు. నెంబర్స్ అండ్ నేమ్స్ రీసెంట్ గా అయితే మార్చడం జరిగింది. సో అవి మీకు ఓటర్ ఐడి ఓల్డ్ ఓటర్ ఐడి ఉంటే మాత్రం అవి మారిపోతాయి. సో ఇలా సర్చ్ చేసుకోండి. నా పార్ట్ నెంబర్ వచ్చేసరికి 2 అండ్ సీరియల్ నెంబర్ వచ్చేసరికి 6. దీన్ని బట్టి నేనేమో సర్చ్ చేస్తాను. ఇక్కడ నేను జస్ట్ 240 అని చెప్పేసి ఎంటర్ చేయగానే వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి వచ్చింది. ఒకసారి క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి మీరు. ఒకవేళ ఎంటర్ అవ్వకపోతే క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరేమో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ చాలా హ్యూజ్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి పార్ట్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ తో పాటు ఇక్కడ చాలా నెంబర్స్ ఉంటాయి. ఇక టోటల్ గా ఈ పర్టికులర్ పార్ట్ నేమ్ లోని ఈ పర్టికులర్ పోలింగ్ స్టేషన్ లో ఎంత మంది ఉన్నారని చెప్పేసి మనకి మెన్షన్ చేసి ఉంటది అనమాట. టోటల్ గా 1168 అయితే ఉన్నాయి. ఇన్ని సర్చ్ చేసేయడానికి కొంచెం టైం తీసుకుంటది కాబట్టి మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఇది గుర్తుపెట్టుకోండి. పార్ట్ సీరియల్ నెంబర్ గుర్తుపెట్టుకోమనేసి. ఇందులో మనకేమో ఈ పార్ట్ సీరియల్ నెంబర్ బట్టి మనం ఏమో ఈ పీడిఎఫ్ లో సర్చ్ చేయాలి. అందులో వచ్చేసి కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇగోండి ఈ విధంగా అయితే మనం సెర్చ్ చేసుకోవాలి. నాదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో ఉంది కాబట్టి ఈ పర్టికులర్ లిస్ట్ లో కానీ ఉంటే మీ ఓటర్ ఐడి ఉన్నట్టు. లేదు అని అంటే మీ ఓటర్ ఐడి రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీకేమో మీ వాలంటీర్స్ కానీ ఎవరినైనా అడగాల్సి ఉంటుంది. ఒకసారి మీరేమో డీటెయిల్స్ అయితే వాళ్ళని కనుక్కొని తెలుసుకోండి. ఈ విధంగా మీ ఓటు ఉందా లేదా తెలుసుకోవాలి. కంపల్సరీగా తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి. సో దట్ వాళ్ళ ఓటు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.